తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు మొత్తం ఖర్చంతా ప్రభుత్వమే పెట్టుకుంటది. లేదా ఆరోగ్యశ్రీ కింద ఉంటే ప్రభుత్వమే మొత్తం ఖర్చు పెట్టుకుంటది కాబట్టి, ఆ ప్రైవేట్ ఆసుపత్రే చేస్తుంటుంది. అయితే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి బిల్లులు కట్టకపోవడంతో ఆసుపత్రులు చేర్చుకోవట్లేదు. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలకి తీసుకెళ్లి ప్రైవేట్‌కి అప్పజెప్పేయడంతో, ఆ ప్రైవేటు ఆసుపత్రుల కిందకి మారిపోతున్నాయి. జీతాలు ప్రభుత్వం ఇస్తుంది, కన్‌స్ట్రక్షన్ ప్రభుత్వం చేసింది. కానీ నిర్వహణ మాత్రం ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తే చివరికి ఎలా జరుగుతుంది? ప్రతి దానికి యూజర్ ఛార్జీలు లేకపోతే డబ్బులు వసూలు చేయడం తప్పించి ఏమీ ఉండదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న హైదరాబాద్‌లో జరిగినటువంటి పీపీపీ మోడ్‌లో ఇట్లా జరుగుతుందంటూ హైదరాబాద్‌లో చివరికి దాన్నేమంటారు, మన ఆక్సిజన్ అందించేటటువంటిది లేక డబ్బులు అది ఆసుపత్రిలో లేక ఇబ్బంది పడినటువంటి సంఘటనతో ఒక పేషెంట్ డాక్టర్తో గొడవ పడ్డటువంటి విజువల్స్ని హైలైట్ చేస్తూ పీపీపీ మోడల్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే అవుతుందని హైలైట్ చేస్తారు. పట్టకపోతే ఎట్లా మేడం? ఎక్కడ వెళ్ళాలి పేదోళ్ళు? మరి అది కరెక్టే మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి మరి? అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంటీరియర్ లేకుండా ఎట్లా ఉంటది మరి? అదే మేడం, మరి పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా ఇదే రీజన్ చెప్తున్నారు. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది మేము. అక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదని ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు పచ్చదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలి మేడం? ఒక్కడ కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే తీసుకుంటాం. మేము ఏం వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం? కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటున్నారు మేడం. అదే కోసమే చెప్తున్నా కదా. మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం, పైసలు ఉన్నట్టు మేము అంత హాస్పిటల్ ఏడికి ఎందుకు వస్తుంటే మేడం? దూరంకి వెళ్ళొచ్చినా మేడం, కొంచెం రిక్వెస్ట్ చేసినా మీరు. చెప్తున్నాండి, ఆక్సిజన్ పోర్ట్ లేదు ఇప్పుడు. తీసుకుంటే తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా అయ్యాలి? మేము ఇంత పెద్ద ఎక్కడ పోయినా అదే రీజన్ చెప్తున్నారు. వెళ్ళి చూడు, మేము రాంగ్ చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కడు కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే మేము తీసుకుంటాం. నాకు ఏంటి, పేషెంట్ ఉంది, మేము తీసుకుంటాం. స్ట్రోక్ లేక వచ్చినందుకే కదా మేడం. స్ట్రోక్ లేదు, అబ్డామినల్ పెయిన్ ఉంది. అదే మేడం, మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినాం అన్న, ఇక్కడ నుంచి కాదు. అక్కడ వస్తే నిమ్స్కి వెళ్ళడానికి పంపించారు మరి మేడం మాకు. అట్లీస్ట్ 45 minutes అయింది మేము పేషెంట్ ని చూసినాం. అది అయిన తర్వాత కూడా చెప్పిన, నా దగ్గర ఆక్సిజన్ పోర్ట్ ఏం లేదు. ఎప్పుడు చెప్పిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి అక్కడ తెస్తున్నావు అయితే మేము ఏం చేయాలి చెప్పండి? అండ్ అది వీడియో పంపించేయండి. ఇది నిమ్స్ ఆసుపత్రి, అక్కడ మినిమం ఛార్జెస్ వసూలు చేస్తారు. కానీ అక్కడ అవసరమైనటువంటి ఆక్సిజన్ సిలిండర్ లేక అల్లాడినటువంటి పరిస్థితి, ఆక్సిజన్ బోర్డు ఖాళీ లేదు అన్నటువంటి. రేపు పీపీపీ అయితే ఇదే కదా అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది.